నమస్తే అందరికి. హ్యాపీ మార్నింగ్. నా పేరు సుమతి. మాది ఈస్ట్ గోదావరి. నేను ఆర్వైటీ 200 అవర్స్ కోర్సులో స్టూడెంట్ని. మా గురువు గారు డాక్టర్ యోగనారాయణ సార్. మాది సాధన గ్రూప్ నెంబర్ 9. నాది రోల్ నెంబర్ 6. ఈ రోజు నేను ఫుల్ సెక్షన్ తీసుకోబోతున్నాను. అందరూ ఫస్ట్ స్ట్రైట్గా కూర్చోండి. వీలైన వాళ్ళు సుఖాసనంలో, లేకపోతే పద్మాసనంలో, వజ్రాసనంలో, అర్ధ పద్మాసనంలో, ఎవరికి ఏ పొజిషన్ వీలైతే ఆ పొజిషన్లో కూర్చోవచ్చు. మన స్పైన్ అనేది స్ట్రైట్గా పెట్టుకోవాలి. మన హ్యాండ్స్ చిన్ముద్రలో పెట్టి మన లెగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఫస్ట్ రిలాక్స్ అవుదాం. బ్రీత్ ఇన్ స్లోలీ, బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Breathe in, breathe out. ఇప్పుడు ఓం చాంటింగ్ చేద్దాం. ఫస్ట్ ఇన్హేల్ చేసి ఓంకారం చెప్తా ఎక్సేల్ చేయాలి. లెట్స్ స్టార్ట్. ఇన్హేల్ డీప్లీ. Again. Repeat last time. Inhale deeply. ఇప్పుడు మన హ్యాండ్స్ నమస్కార ముద్రలోకి తీసుకొద్దాం. ఇప్పుడు పతంజలి శ్లోకం చెప్పుకుందాం. యోగేన చిత్తస్య పదేన వచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఇప్పుడు గురు శ్లోకం చెప్పుకుందాం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు భరత్ మాతకు వందనం శ్లోకం చెప్పుకుందాం. రత్నాకరా దౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజస్య రత్నాద్యాం వందే భారతమాతరం. వందే భారతమాతరం. సహనాభవతు శ్లోకం చెప్పుకుందాం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మన రెండు చేతుల్ని మన బ్యాక్ కి తీసుకెళ్దాం. లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ విస్ట్ ని హోల్డ్ చేసి డీప్ ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్ చేస్తా మన చెస్ట్ అనేది ఎక్స్పాండ్ చేయాలి. ఇన్హేల్. ఎక్సేల్ చేస్తా ఫ్రంట్ కి బెండ్ అవ్వండి. ఎక్సేల్. Take blessing from the universe, your motherland, your gurus, Supreme God, your parents, and your loved ones. Inhale చేస్తూ స్లోగా పైకి లెగండి. Leave your hands. Rub your two palms and generate warmth. Keep it on your face and eyes. Slowly open your eyes with beautiful smile on your face and look at into your palm. Namaste. ఇప్పుడు మనం ఆసనాస్ కోసం వార్మప్ ఎక్సర్సైజ్ చేద్దాము. దానివల్ల మన బాడీ అనేది లూజ్ అవుతుంది.
First, all of you stand up. Start jogging. High BP, low BP ఉన్న వాళ్ళు స్లోగా చేయండి. హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు. Jog front, back, forward, backward, forward, backward. మీ హ్యాండ్స్ లూజ్ గా వదిలేయండి. Sides, left side, right side, left, right. Jog in your place. Move your hands sideways, freely. Front, up, front, sides, down. Now slowly stop jogging. Relax for a few seconds. Inhale deeply. Exhale. Inhale. Exhale. ఇప్పుడు ఆల్టర్నేట్ టో టచింగ్ చేద్దాం. మన రెండు లెగ్స్ మధ్యలో 2 to 3 feet డిస్టెన్స్ అనేది తీసుకుందాం. మన హ్యాండ్స్ అనేవి షోల్డర్ లెవెల్స్ కి లిఫ్ట్ చేయాలి. స్లోగా ఎదర్కి బెండ్ అవుట్, స్లైట్ గా బెండ్ అవి. మన రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ లెగ్ ని, లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ లెగ్ ని టచ్ చేయాలి. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా చేద్దాం. మూవ్, బెండ్ ఫార్వర్డ్ స్లైట్లీ. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు మనం ఫుల్ బాడీ స్ట్రెచింగ్ అనేది చేద్దాం. మన హ్యాండ్స్ అనేవి మన హెడ్ పైకి తీసుకెళ్ళి ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్ అండ్ స్ట్రెచ్. మన హ్యాండ్స్ స్ట్రెచ్ చేస్తున్నప్పుడు మన హీల్స్ కూడా పైకి లిఫ్ట్ చేయాలి. ఇన్హేల్ చేస్తా పైకి లిఫ్ట్ చేద్దాం. ఇన్హేల్, స్ట్రెచ్. ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్. Exhale down. Inhale up. Exhale down. హ్యాండ్స్ అనేవి స్ట్రెచ్ చేసి ఇప్పుడు సైడ్ వైస్ బెండింగ్ చేద్దాం. ఇన్హేల్. ఎక్స్హేల్ రైట్. ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ లెఫ్ట్. ఇన్హేల్ స్ట్రైట్. ఎక్స్హేల్ రైట్. ఇన్హేల్ స్ట్రైట్. ఎక్స్హేల్ లెఫ్ట్. ఇన్హేల్ స్ట్రైట్. ఇప్పుడు మనం అక్కడ స్టే చేద్దాం. ఇన్హేల్ రైట్. స్టే దేర్ ఫర్ 5 కౌంట్. 1, 2, 3, 4, 5. Inhale straight. Exhale left. Stay there for 5 count. 1, 2, 3, 4, 5. Inhale up. Release and relax. Inhale. Exhale. Inhale. Exhale. ఇప్పుడు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్ చేద్దాం. మన లెగ్స్ అనేవి మన బాడీ డిస్టెన్స్ లో ఉండాలి. ఇన్హేల్ చేస్తా బ్యాక్ బెండ్ చేద్దాం. ఎక్స్హేల్ చేస్తా ఫ్రంట్ బెండ్ చేద్దాం. ఇన్హేల్ ఆర్చ్ బ్యాక్. ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్స్హేల్ ఫార్వర్డ్. ఇన్హేల్ బ్యాక్. Exhale down. Inhale up. Exhale down. Inhale up.
exhale down, relax. Breathe in, breathe out. Breathe in, breathe out. ఇప్పుడు మనం ఐ ఎక్సర్సైజ్ అనేది చేద్దాం. ఫస్ట్ మీ హ్యాండ్స్ అనేవి మీ వేస్ట్ మీద ప్లేస్ చేసుకోండి. ఐబాల్ అనేది అప్ డౌన్ కి మూవ్ చేయాలి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ మూవ్ చేద్దాం. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఇప్పుడు క్లాక్ వైజ్ లో మూవ్ చేద్దాం. 1 2 3 4 5. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ 5 4 3 2 1. ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. నెక్ ఇన్హేల్ చేస్తా బ్యాక్, ఎక్సైల్ చేస్తా ఫ్రంట్ కి మూవ్ చేద్దాం. ఇన్హేల్ అప్, exhale front, inhale back, exhale front, inhale back, exhale front, inhale back, exhale front. ఇప్పుడు సైడ్ వేస్, మన ఇయర్ సైడ్ కి టచ్ అవ్వాలి. రైట్ 1, left 2 3 4 5 6. Now neck rotation clockwise. 1 స్లోగా చేయండి. 2 3 4 5. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. ఇప్పుడు హ్యాండ్స్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఫస్ట్ మీ హ్యాండ్స్ అనేవి మీ ఫ్రంట్ కి తీసుకురండి. ఇన్హేల్ చేస్తా ఎక్స్పాండ్ చేయాలి, ఎక్స్హేల్ చేస్తా టైటన్ చేయాలి ఫింగర్స్. ఓకే, ఇన్హేల్ లూజ్, exhale tighten, inhale loose, exhale tighten, inhale loose your fingers, exhale tighten, inhale loose, exhale tighten. ఇప్పుడు విస్ట్ రొటేషన్ చేద్దాం. మీ థంబ్ అనేది లోపలికి ఉండాలి, మీ ఫింగర్స్ మీ థంబ్ని క్లోజ్ చేస్తా ఉండాలి. స్టార్ట్ క్లాక్ వైజ్ రొటేషన్. 1 2 3 4 5. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. మీ హ్యాండ్స్ మీ షోల్డర్స్ మీద ప్లేస్ చేయండి. మీ ఎల్బోస్ ఫ్రంట్ టచ్ అవ్వాలి. ఇన్హేల్ చేస్తా బ్యాక్, ఎక్స్హేల్ చేస్తా ఫ్రంట్ కి తీసుకెళ్తాం. ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఫ్రంట్, ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఫ్రంట్, ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఫ్రంట్, ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఫ్రంట్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఫ్రంట్, inhale back, exhale front, inhale back, exhale front, release. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మన హిప్ మీద ప్లేస్ చేసి హిప్ రొటేషన్ చేద్దాం. క్లాక్ వైజ్ రొటేట్. 1 2 3 4 and 5. Anti-clockwise. 1 2 3 4 5. ఇప్పుడు లెగ్స్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఫస్ట్ నీ నుంచి స్టార్ట్ చేద్దాం.
Place your hands on your knees. Move front and backward. Front, back, front, back, front, back, front, back. ఇప్పుడు నీ రొటేషన్ చేద్దాం క్లాక్ వైజ్. 1 2 3 4 5. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5. ఇప్పుడు మన లెఫ్ట్ లెగ్ మీద బ్యాలెన్స్ చేసి రైట్ లెగ్ లిఫ్ట్ చేసి యాంకిల్ స్ట్రెచింగ్ చేద్దాం. 1 స్ట్రెచ్, 2 3 4 5. Ankle clockwise rotation. 1 2 3 4 5. Anti-clockwise. 1 2 3 4 5. Tuck the toes in and out. Stretch your feet sideways. ఇప్పుడు రైట్ లెగ్ మీద బ్యాలెన్స్ చేసి లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసి యాంకిల్ స్ట్రెచింగ్ చేద్దాం. 1 2 3 4 5. ఇప్పుడు క్లాక్ వైజ్ రొటేషన్. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5. Relax. మీ బాడీ ఫ్రీగా ఉంచి క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్థితిలో చేయాలి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు యువర్ బాడీ, లుక్ స్ట్రైట్. ఇప్పుడు మన హ్యాండ్స్ అనేవి మన ఫ్రంట్కి తీసుకొచ్చి మన అరచేతుల్ని క్లోజ్గా పెడదాం. ఇన్హేల్ చేస్తే ఎక్స్టెండ్ చేయాలి, ఎక్స్హేల్ చేస్తే ముందుకు తీసుకురావాలి. ఇన్హేల్ ఎక్స్టెండ్, exhale front. Inhale expand, exhale front. Inhale expand, exhale move forward. Inhale expand, exhale move front. Leave your hands. ఇప్పుడు మన హ్యాండ్స్ అనేది థైస్ మీద ప్లేస్ చేసుకుని హ్యాండ్స్ హీల్స్ ఒకేసారి లిఫ్ట్ చేస్తాం పైకి. ఇన్హేల్ చేస్తా పైకి లిఫ్ట్ చేస్తాం, ఎక్స్హేల్ చేస్తా కిందకి తీసుకొస్తాం. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇప్పుడు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్ స్లోగా చేయాలి. వీలైన వాళ్ళు దగ్గరగా పెట్టుకోండి కాలు, లేకపోతే మీ బాడీ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇన్హేల్ బ్యాక్, exhale slowly bend forward. Inhale back, exhale move forward. Inhale back, exhale bend forward. Inhale back, exhale bend forward. ఇప్పుడు మనం వజ్రాసనంలోకి వెళ్ళి ఫస్ట్ నీస్ మీద కూర్చోవాలి. నెక్స్ట్ మన నీస్ మధ్యలో 1 ఎల్బో డిస్టెన్స్ తీసుకోవాలి. మన నీస్ నుంచి ఫ్రంట్ కి 1 ఎల్బో డిస్టెన్స్ అండ్ 1 పామ్ డిస్టెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు టైగర్ బ్రీతింగ్ చేద్దాం. ఇన్హేల్ చేస్తా హెడ్ అప్ చేసి మన బ్యాక్ అనేది కిందకి పుష్ చేయాలి. ఎక్స్హేల్ చేస్తా మన హెడ్ డౌన్ చేసి నేవల్ని చూస్తూ మన బ్యాక్ అనేది పైకి పుష్ చేయాలి. ఇన్హేల్ అప్,
exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Relax. Relax for few seconds. Hands separate. Hands free ga వదిలేసి legs separate. Close your eyes. Breathe ని observe చేయండి. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. సూర్య నమస్కారాలు హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు, మైగ్రేన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. దీనివల్ల మన ఫుల్ బాడీ అనేది స్ట్రెచ్చింగ్ అనేది జరుగుతుంది. మ్యాట్కి అందరూ ఒక సైడ్కి రండి. ఇప్పుడు స్థితిలోకి వెళ్దాం. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు యువర్ బాడీ, ఐ అట్ ఐ కాంటాక్ట్ లెవెల్. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసి నమస్కార ముద్రలో పెట్టి ఐస్ అనేవి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు సూర్య నమస్కారం శ్లోకం చెప్పుకుందాం. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నిధిస్థః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపుధృత శంఖ చక్రః. ఓం మిత్రాయ నమః. హస్త ఉత్తానాసన. మన హ్యాండ్స్ అనేవి నమస్కార ముద్రలో పైకి తీసుకువెళ్ళి బ్యాక్ బెండింగ్ అవ్వాలి. పాదహస్తాసన. ఫార్వర్డ్ బెండ్ అవుతా గ్రౌండ్ మీద ప్లేస్ చేయడానికి ట్రై చేసి మన హెడ్ అనేది మన బాడీ వైపు, మన లెగ్స్ వైపు మూవ్ చేయాలి. రైట్ లెగ్ బ్యాక్. అశ్వ సంచలనాసన. మన బాడీ కింద పుష్ చేయాలి. హ్యాండ్స్ అనేవి గ్రౌండ్ మీద ప్లేస్ చేసి ఉంచాలి. నెక్స్ట్ బ్యాక్ యువర్ లెఫ్ట్ లెగ్. మీ బాడీ అనేది స్ట్రైట్ ఉండాలి. చతురంగ దండాసన అంటారు దీన్ని. నెక్స్ట్ నీస్ డౌన్, చెస్ట్ డౌన్, ఫోర్ హ్యాండ్ అనేది గ్రౌండ్ టచ్ అవ్వాలి. అష్టాంగ నమస్కారాసన. నెక్స్ట్ మన బాడీ ఫ్రంట్ పుష్ చేస్తా మన అప్పర్ బాడీ అనేది లిఫ్ట్ చేయాలి. ఇది ఊర్ధ్వముఖ శ్వానాసన. నెక్స్ట్ మన లెగ్స్ అక్కడే ఉంచి మన హ్యాండ్స్ అలా అక్కడే గ్రౌండ్ మీద ప్లేస్ చేసి మన ఫ్రంట్ బాడీ అనేది లెగ్స్ వైపు పుష్ చేయాలి. దీన్ని అధోముఖ శ్వానాసన అంటారు. నెక్స్ట్ రైట్ లెగ్ ఫ్రంట్ కి తీసుకురావాలి. మన హెడ్ అనేది లిఫ్ట్ చేయాలి. అశ్వ సంచలనాసన. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ కూడా ఫ్రంట్ కి తీసుకుని రావాలి. మన హెడ్ అనేది లెగ్స్ టచ్ చేయడానికి ట్రై చేయాలి. పాదహస్తాసన. ఇన్హేల్ చేసి నమస్కార ముద్రలో మళ్ళీ బ్యాక్ బెండ్ చేయాలి. హస్త ఉత్తానాసన. నెక్స్ట్ నమస్కార ముద్రలోకి రావాలి. ప్రణవాసన. ఓం రవయే నమః. ఇన్హేల్ బ్యాక్ బెండ్. హస్త ఉత్తానాసన. ఎక్స్హేల్ పాదహస్తాసన. లెఫ్ట్ లెగ్ బ్యాక్. అశ్వ సంచలనాసన. రైట్ లెగ్ బ్యాక్. ఎక్స్హేల్ చతురంగ దండాసన. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ అష్టాంగ నమస్కారాసన. ఇన్హేల్ ఊర్ధ్వముఖ శ్వానాసన. ఎక్స్హేల్ అధోముఖ శ్వానాసన. ఇన్హేల్ బ్రింగ్ యువర్ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. అశ్వ సంచలనాసన. ఎక్స్హేల్ పాదహస్తాసన. ఇన్హేల్ హస్త ఉత్తానాసన. ఎక్స్హేల్ ప్రణవాసన. ఓం సూర్యాయ నమః. ఇన్హేల్ హస్త ఉత్తానాసన. ఎక్స్హేల్ పాదహస్తాసన. ఇన్హేల్
Inhale, bring your right leg back. Asana. Bring your left leg back and exhale. Chaturanga Dandasana. Inhale, exhale. Ashtanga Namaskarasana. Inhale, Urdhva Mukha Svanasana. Exhale, Adho Mukha Svanasana. Inhale, bring your right leg friend. Asana. Bring your left leg also friend. Padahastasana. Inhale, Hasta Uttanasana. exhale, Pranamasana. Om Banave Namaha. Om Kagaya Namaha. Om Puste Namaha. Om Hiranya Garbhaya Namaha. Om Marichaye Namaha. Om Adityaya Namaha. Om Savitre Namaha. Om Bhaskaraya Namaha. Inhale, Hasta Uttanasana. Exhale, Padahastasana. Inhale, left leg back. Sanchalanasana. Exhale, bring your left leg also back. Chaturanga Dandasana. Inhale and exhale. Ashtanga Namaskarasana. Inhale, Urdhva Mukha Svanasana. Exhale, Adho Mukha Svanasana. Inhale, bring your left leg friend. Sanchalanasana. Exhale, bring your right leg friend. Padahastasana. Inhale, Hasta Uttanasana. exhale, Pranamasana. మన సూర్య నమస్కారాల్లో ఎండింగ్ ప్రేయర్ చెప్పుకుందాం. ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే ఆయు ప్రజ్ఞం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే. లివ్ యువర్ హ్యాండ్స్ ఫ్రీలీ. రిలాక్స్ ఇన్ స్థితిలా. Toes separate, heels separate. Leave your hands freely. Close your eyes. Observe changes in your body. Slow down your breath. Inhale. Exhale. Inhale. Exhale. Relax completely. Observe changes. ఇప్పుడు మనం స్టాండింగ్ పొజిషన్ లో ఆసనాస్ చేసుకుందాం. స్టాండింగ్ పొజిషన్ లో వృక్షాసన అండ్ త్రికోణాసన చేస్తాను. వృక్షాసన బెనిఫిట్స్, మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, మన పోస్చర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, బ్యాలెన్సింగ్ పవర్ అనేది కూడా పెరుగుతుంది. ఇది లిమిటేషన్స్, యాంకిల్ ఇంజురీ, నీ ఇంజురీ, స్పైన్ ఇంజురీ, నెక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయకూడదు. హై బీపీ, లో బీపీ, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. ఫస్ట్ మన స్థితిలోకి రావాలి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు యువర్ బాడీ. ఇప్పుడు మన రైట్ లెగ్ లిఫ్ట్ చేసి లెఫ్ట్ లెగ్ మీద ప్లేస్ చేయాలి. లెఫ్ట్ లెగ్ బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ లిఫ్ట్ యువర్ రైట్ లెగ్, balance on your left leg. Raise your hands up to shoulder level. Turn your palms to the opposite side. మన హ్యాండ్స్ ఇప్పుడు పైకి తీసుకొచ్చి నమస్కార ముద్రలో ప్లేస్ చేసి ఐ కాంటాక్ట్ అనేది ఒక పాయింట్ ని గేజ్ చేస్తూ ఉండాలి. స్టే దేర్ ఫర్ 5 కౌంట్. 1 2 3 4 5. Hands move to shoulder level. Turn your palms to opposite direction. Down your hands completely. Leave your leg freely. Release your leg. ఇప్పుడు మనం లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసి రైట్ లెగ్ మీద బ్యాలెన్స్ చేద్దాం. ఇది కౌంటర్ పోజ్ అవుతుంది. లిఫ్ట్ యువర్ రైట్ లెగ్ and place it on your left thigh. Balance on your right leg.
హ్యాండ్స్ అనేవి షోల్డర్ లెవెల్ తీసుకుని రావాలి. నెక్స్ట్ టర్న్ యువర్ పామ్స్. మీ హ్యాండ్స్ ఇప్పుడు కంప్లీట్ గా పైకి తీసుకెళ్ళి నమస్కార ముద్రలో ప్లేస్ చేసి ఒక పాయింట్ ని ఫోకస్ చేయాలి. స్టే దేర్ ఫర్ 5 కౌంట్. 1 2 3 4 5. Move your hands up to shoulder level. Turn your palm. Down your hands completely. Release your leg and go to Sthitila Tadasana. Toes separate, heels separate. Leave your hands freely. Close your eyes. Observe changes in your legs and body. Relax. Inhale. Exhale. Inhale. Exhale. ఇప్పుడు త్రికోణాసన చేద్దాము. త్రికోణాసన బెనిఫిట్స్, దానివల్ల మన లెగ్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతుంది, మన బ్యాక్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ కి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, పోస్చర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దీని లిమిటేషన్స్, ఎవరికైతే లెగ్ అనేది ఇంజురీ అయ్యిందో, బ్యాక్ ఇష్యూస్ ఉన్నాయో, హై బీపీ లో బీపీ ఉన్న వాళ్ళు, మైగ్రేన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయకండి. ఇప్పుడు మ్యాట్ కి ఒక సైడ్ కి రావాలి. నెక్స్ట్ మన రైట్ లెగ్ అండ్ 2 హ్యాండ్స్ ని ఒకేసారి మూవ్ చేయాలి. హ్యాండ్స్ అనేవి షోల్డర్ లెవెల్ వరకు లిఫ్ట్ చేయాలి. 1 లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్ టు షోల్డర్ లెవెల్. మూవ్ యువర్ లెగ్. 2 టర్న్ యువర్ రైట్ ఫుట్ టు 90 degrees and left to 45 degrees and turn your head to right side. 3 కొంచెం ముందుకి బెండ్, స్ట్రెచ్ అవి అప్పుడు బెండ్ అవ్వండి ఫ్రంట్ కి. ట్రై టు టచ్ ద గ్రౌండ్, ఇఫ్ నాట్ క్యాచ్ యువర్ ఫుట్ ఆర్ యాంకిల్. ఇప్పుడు పైకి అనేది చూడాలి. మన లెఫ్ట్ హ్యాండ్ టిప్ ని ఫోకస్ చేయాలి. ఇది పూర్ణ స్థితి. 5 కౌంట్ వరకు ఉందాం. 1 2 3 4 5. Down your head, lift your body, turn your foot straight, turn your head. Now ఇప్పుడు రైట్ లెగ్ బెండ్ చేసి మనం ఒరిజినల్ పొజిషన్ లోకి వెళ్తాం. దీన్ని కౌంటర్ పోజ్ చేద్దాం. సేమ్ మన రైట్ లెగ్ అనేది 3 to 4 feet డిస్టెన్స్ సెపరేట్ చేసి మన హ్యాండ్స్ అనేవి షోల్డర్ లెవెల్ కి లిఫ్ట్ చేయాలి. 1. Now turn your left foot 90 degrees and right foot 45 degrees. Turn your head left side. 2 3 స్లైడ్ గా మనం స్ట్రెచ్ చేస్తా ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. మన రైట్ హ్యాండ్ అనేది స్ట్రైట్ ఉండాలి, నీ స్ట్రైట్ ఉండాలి, బెండ్ అవ్వకూడదు. యాంకిల్ ఎవరికైతే గ్రౌండ్ మీద ప్లేస్ చేయలేకపోతున్నారో యాంకిల్ ఆర్ ఫుట్ మీద ప్లేస్ చేసుకోవచ్చు. హెడ్ ఇప్పుడు ప్లేస్ చేసి మన రైట్ టిప్ ని ఫోకస్ చేయాలి. స్టే దేర్ ఫర్ 5 కౌంట్. 1 2 3 4 5. Down your head, lift your body, turn your foot and head straight. ఇప్పుడు రైట్ లెగ్ బెండ్ చేసి మనం ఒరిజినల్ పొజిషన్ లోకి వెళ్తాం. ఇప్పుడు రిలాక్సింగ్ స్థితిల తాడాసన. Toes separate, heels separate, and leave your hands freely. Close your eyes, relax. Breathe in, breathe out. Breathe in, breathe out. మన బాడీలో చేంజెస్ ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సిట్టింగ్ పోస్చర్స్ చేద్దాం. సిట్టింగ్ పోస్చర్స్ లో మనం ఫస్ట్ స్థితిలో దండాసనాలో కూర్చోవాలి. లెగ్ సెపరేట్, హ్యాండ్స్ అనేవి మన బ్యాక్ తీసుకెళ్ళి మన ఐస్ క్లోజ్ చేసి మన హెడ్ అనేది ఫ్రీగా బ్యాక్ బెండ్ చేయాలి. ఇప్పుడు స్థితిలో
దండాసనలో నుంచి మనం స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఉష్ట్రాసన చేయబోతున్నాము. ఫస్ట్ ఉష్ట్రాసనకి మన స్థితిలోకి వెళ్ళాలి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ బిసైడ్ యువర్ బాడీ, క్లోజ్ గా ఉంచాలి. ఐ కాంటాక్ట్ లెవెల్. ఇప్పుడు ఫస్ట్ వజ్రాసనలోకి వెళ్ళాలి. రైట్ లెగ్ మీ రైట్ బట్ ప్లేస్ చేయాలి. ఫస్ట్ బ్యాలెన్స్ ఆన్ యువర్ రైట్ సైడ్ అండ్ బ్రింగ్ యువర్ లెఫ్ట్ లెగ్ బిలో యువర్ లెఫ్ట్ బట్. ఇప్పుడు మనం నీస్ మీద, ఇది నీ ఇంజురీ ఉన్న వాళ్ళు, బ్యాక్ ఇంజురీ ఉన్న వాళ్ళు, షోల్డర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, హై బీపీ లో బీపీ వాళ్ళు చేయకూడదు. దీనివల్ల బెనిఫిట్స్, మన బ్యాక్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది, మన షోల్డర్స్ అవి స్ట్రెంగ్తన్ అవుతాయి, డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది. ఫస్ట్ మన నీస్ మీద నిలబడాలి. బ్యాలెన్స్ చేసే వాళ్ళు దగ్గరగా ఉంచుకోవచ్చు, లేకపోతే కొంచెం డిస్టెన్స్లో పెట్టుకోవచ్చు. మన హ్యాండ్స్ అనేవి ఫ్రంట్కి తీసుకొచ్చి స్ట్రైట్గా ఉంచాలి. నెక్స్ట్ రైట్ హ్యాండ్తో రైట్ యాంకిల్ పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తో రైట్ యాంకిల్ని పట్టుకోవాలి. 1 2. ఇప్పుడు మనం బాడీ అనేది ముందుకు పుష్ చేస్తా, హెడ్ అనేది బ్యాక్ బెండ్ చేయాలి. పుష్ as much as possible. Stay there for 5 count. 1 2 3 4 5. Leave your left hand and bring forward. Right hand and bring forward. Knees మీద కూర్చోండి. ఇప్పుడు దీనికి కౌంటర్ పోజ్ శశాంకాసన. ఇది రిలాక్సేషన్ కి బాగా ఉపయోగపడుతుంది మన స్థితిలో దండాసనలో. దీనివల్ల బెనిఫిట్ మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా డైజెషన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మన రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది నీ పెయిన్ ఉన్న వాళ్ళు, హై బీపీ లో బీపీ ఉన్న వాళ్ళు, మైగ్రేన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయకండి. ఫస్ట్ మన హ్యాండ్స్ అనేవి షోల్డర్ లెవెల్కి తీసుకుని రావాలి. నెక్స్ట్ టర్న్ యువర్ పామ్స్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ ఓవర్ యువర్ హెడ్. ఇప్పుడు ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. మన హిప్ అనేది మన లెగ్స్ మీద ప్లేస్ చేసి ఉండాలి. ఎక్స్పాండ్ యువర్ బ్యాక్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీ హ్యాండ్స్ ముందుకి మూవ్ చేస్తా స్ట్రెచ్ చేసుకోండి. మీరు ఫోర్ హెడ్ అనేది గ్రౌండ్ టచ్ అవ్వాలి. స్టే దేర్ ఫర్ 5 count. 1 2 3 4 5. Lift your body and hands. Move your hands up to shoulder level. Turn your palms to the opposite direction. Down your hands completely. ఇప్పుడు వజ్రాసన నుంచి స్థితిలోకి వద్దాం. Release your left leg, then right leg. నెక్స్ట్ ఇప్పుడు స్థితిలో దండాసనలోకి వెళ్దాం. Toes separate, heels separate. Bag your hands. Release your head freely. Back side. Close your eyes. Relax. Observe changes in your body, your legs. Slowly breathe in, breathe out. Breathe in, breathe out. ఇప్పుడు ప్రోన్లో ఆసనాస్ చేద్దాము. ప్రోన్లో మనం భుజంగాసన అండ్ ధనురాసన చేద్దాము. ఫస్ట్ బోర్లో పడుకోవాలి. ఫస్ట్ మకరాసనలో పడుకోవాలి. హ్యాండ్స్, మీ రైట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ షోల్డర్ మీద ప్లేస్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ అనేది రైట్ షోల్డర్ మీద ప్లేస్ చేయాలి. మీ లెగ్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్ లో మీ ఫూట్ ఉండాలి. మీ హెడ్ అనేది రెండు హ్యాండ్స్ మధ్యలో ప్లేస్ చేయాలి.
ఇది మకరాసన. భుజంగాసన బెనిఫిట్స్, మన బ్యాక్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది, షోల్డర్స్ అయ్యి బాగా ఫ్లెక్సిబుల్ అవుతాయి, డైజెస్టివ్ సిస్టమ్కి బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇది బ్యాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, మైగ్రేన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఏదైనా షోల్డర్ ఇష్యూస్ ఆర్ విస్ట్ ఇంజురీ అయిన వాళ్ళు అవి చేయకూడదు. ఫస్ట్ మనం స్థితిలోకి వెళ్దాం. లెగ్స్ క్లోజ్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ హ్యాండ్స్ అనేవి మన ఫ్రంట్కి తీసుకువెళ్ళాలి. హెడ్ అనేది గ్రౌండ్ మీద ప్లేస్ చేయాలి. ఇది స్థితి. స్థితి నుంచి మనం భుజంగాసనలోకి వెళ్దాం. హ్యాండ్స్ అనేవి మన బాడీ సైడ్కి తీసుకుని రావాలి ఫస్ట్. తర్వాత హ్యాండ్స్ మన చెస్ట్ సైడ్కి తీసుకుని రావాలి. లిఫ్ట్ యువర్ అప్పర్ బాడీ అండ్ హెడ్. మనం ఎల్బోస్ అనేవి క్లోజ్ టు యువర్ బాడీ. ఇది పూర్ణ స్థితి. స్టే దేర్ ఫర్ 5 కౌంట్. మన లెగ్స్ సెపరేట్ అవ్వకూడదు. 1 2 3 4 5. స్లోగా డౌన్ అవ్వండి. Place your forehead down. Go back to స్థితి. ఇప్పుడు మకరాసనలో రిలాక్స్ అవుదాం. లెగ్స్ సెపరేట్, హ్యాండ్స్ ప్లేస్ ఆన్ యువర్ షోల్డర్స్, హెడ్ ప్లేస్ ఆన్ మిడిల్ ఆఫ్ యువర్ హ్యాండ్. రిలాక్స్. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. ఇప్పుడు మనం ధనురాసన చేద్దాము. దీని లిమిటేషన్స్, ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉందో, ఏదైనా ఇంజురీ జరిగినా, అబ్డామినల్ సర్జరీ జరిగిన, హై బీపీ లో బీపీ ఉన్న వాళ్ళు, నెక్స్ట్ హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, మైగ్రేన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయకండి. దీనివల్ల బెనిఫిట్స్, మన అబ్డామినల్ మజిల్స్ అనేవి టోన్ అవుతాయి, మన బ్యాక్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది, బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ స్థితిలోకి వద్దాం. బ్రింగ్ యువర్ లెగ్స్ క్లోజ్లీ. హ్యాండ్స్ ఫ్రంట్కి తీసుకువెళ్ళి మన హెడ్ అనేది గ్రౌండ్ మీద ప్లేస్ చేయాలి. నెక్స్ట్ స్థితిలోకి వద్దాం. హ్యాండ్స్ అనేవి సైడ్కి తీసుకెళ్ళి మన లెగ్స్ అనేవి బెండ్ చేసి మన 2 హ్యాండ్స్తో 2 యాంకిల్స్ని పట్టుకుని ఒకటేసారి హెడ్, బాడీ అండ్ లెగ్స్ని పుష్ చేస్తా పైకి తీసుకువెళ్ళాలి. మన పెల్విక్ ఏరియా అనేది పైకి ఉండాలి. మన అబ్డోమెన్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. స్టే దేర్ ఫర్ 5 కౌంట్. 1 2 3 4 5. స్లోగా రిలీజ్ చేసుకోండి. లెగ్స్ డౌన్ చేసి మన బాడీ డౌన్ చేసి ఫోర్ హెడ్ గ్రౌండ్ మీద ప్లేస్ చేసి లీవ్ యువర్ హ్యాండ్స్. మన హ్యాండ్స్ అనేవి ఫ్రంట్కి తీసుకుని రావాలి. నెక్స్ట్ స్థితిలోకి వచ్చాక స్థితిలోకి వెళ్ళాలి. మకరాసనలోకి. లీవ్ యువర్ లెగ్స్ ఫ్రీలీ. హ్యాండ్స్ అనేవి మన షోల్డర్ మీద ప్లేస్ చేసుకుని హెడ్ అనేది మిడిల్లో ప్లేస్ చేసి రిలాక్స్ అవుదాం. ఇన్హేల్, ఎక్స్హేల్. Inhale, exhale. Inhale, exhale. ఇప్పుడు సుపైన్ లో పోస్చర్స్ చేద్దాం. ఫస్ట్ అమృతాసనంలో పడుకోవాలి. లెగ్స్ సెపరేట్, హ్యాండ్స్ అనేవి ఫ్రీగా వదిలేయాలి. క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్.
నెక్స్ట్ స్థితిలోకి రావాలి. లెగ్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ బిసైడ్ యువర్ బాడీ. ఇప్పుడు స్లోగా, ఇది ఎవరెవరు చేయకూడదంటే ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉన్నదో, లెగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయకండి. హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. దీనివల్ల బెనిఫిట్స్, బాడీ సర్క్యులేషన్ అనేది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. హెయిర్ అండ్ స్కిన్ హెల్త్ కి మంచిది. దీనివల్ల మన బ్యాలెన్సింగ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు స్లోగా మన బోత్ లెగ్స్ ని 45 లోకి తీసుకొద్దాం. నెక్స్ట్ 90, నెక్స్ట్ ఫార్వర్డ్ 45, నెక్స్ట్ వెనకాల మన హ్యాండ్స్ బ్యాలెన్స్ చేస్తా పైకి తీసుకువెళ్తాం. లెగ్స్ ని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు స్టే దేర్ ఫర్ 5 కౌంట్. స్ట్రైట్ ఉండాలి మన లెగ్స్. అవి 1, 2, 3, 4, 5. స్లోగా లెగ్స్ 45 లోకి తీసుకొస్తా మన హిప్ అనేది కిందకి ప్లేస్ చేసుకుంటాం. నెక్స్ట్ 90, నెక్స్ట్ 45, నెక్స్ట్ రిలాక్స్ ఇన్ అమృతాసన. లెగ్స్ సెపరేట్, హ్యాండ్స్ ఫ్రీగా వదిలేసి క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్. సర్వాంగాసనకి కౌంటర్ పోజ్ మత్స్యాసన. దీని లిమిటేషన్స్, ఎవరికైతే నెక్ ఇంజురీ అయిన వాళ్ళు, బ్యాక్ ఇంజురీ అయిన వాళ్ళు, హై బీపీ, లో బీపీ, గ్లూకోమా ఇష్యూస్ ఉన్న వాళ్ళు, మైగ్రేన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయకూడదు. దీనివల్ల బెనిఫిట్స్, మన థైరాయిడ్ గ్లాండ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది, మన డైజెషన్ అయ్యి మంచిది, మన బ్యాక్ పెయిన్ అయ్యి కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ స్థితిలోకి వద్దాం. లెగ్స్ క్లోజ్ గా పెట్టాలి ఫస్ట్. నెక్స్ట్ హ్యాండ్స్ అనేవి మన బాడీ సైడ్ తీసుకుని రావాలి. నెక్స్ట్ మన హ్యాండ్స్ అనేవి మన బట్ కింద ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బాడీ లిఫ్ట్ చేస్తా హెడ్ అనేది గ్రౌండ్ మీద ప్లేస్ చేయాలి. ఇది మత్స్యాసన పూర్ణ స్థితి. స్టే దేర్ ఫర్ 5 కౌంట్. 1, 2, 3, 4, 5. ఇప్పుడు హెడ్ రిలీజ్ చేస్తా బాడీ డౌన్ చేయాలి. మన హ్యాండ్స్ అనేది రిలీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అమృతాసనలోకి వెళ్దాం. లెగ్స్ సెపరేట్, హ్యాండ్స్ సెపరేట్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్ కంప్లీట్లీ. Relax your body, relax your toes, your feet, your legs, your fingers. Relax your hands, shoulders, your abdominal muscles. Relax your back, your facial muscles, your eyes, your mind. Relax completely. Slowly breathe in and breathe out cheyandi. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Relax.
స్లోగా మన టోస్ అనేవి మూవ్ చేస్తాం. మన లెగ్స్ అనేవి క్లోజ్ గా తీసుకొద్దాం. మన హ్యాండ్స్ అనేవి పైకి, మన హెడ్ పైకి తీసుకెళ్ళి ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి ఇప్పుడు స్ట్రెచ్ చేద్దాం. ఇన్హేల్ స్ట్రెచ్. మన లెగ్స్ కూడా స్ట్రెచ్ చేయాలి. ఆపోజిట్ సైడ్ లో హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఫుల్ గా స్ట్రెచ్ చేయాలి. రిలీజ్. స్ట్రెచ్ వన్ మోర్ టైం. రిలీజ్. ఇప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ అనేది అబ్డోమెన్ మీద ప్లేస్ చేసి లెఫ్ట్ లెగ్ బెండ్ చేసి రైట్ సైడ్ కి టర్న్ చేస్తాం. మన 2 హ్యాండ్స్ హెల్ప్ తో సిట్టింగ్ పొజిషన్ లోకి వద్దాం. ఇప్పుడు ప్రాణాయామ చేసుకుందాం. పద్మాసనంలో కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి, లేకపోతే అర్ధ పద్మాసనంలో కూర్చోండి, లేకపోతే సుఖాసనంలో కూడా కూర్చోవచ్చు, వజ్రాసనంలో కూడా కూర్చోవచ్చు. దీనికి లిమిటేషన్స్ అనేవి ఉండదు. దీనివల్ల మన నాడీస్ 72,000 నాడీస్ అనేది క్లెన్స్ అవుతాయి. మన రెస్పిరేటరీ హెల్త్ కి మంచిది. దీనివల్ల రిలాక్సేషన్ అనేది బాగా జరుగుతుంది. మన స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ అనేది చిన్ ముద్రలో పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ అనేది నాసికాగ్ర ముద్రలో పెట్టుకోవాలి. మన ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ రిలాక్స్ అవుదాం. ఫస్ట్ ఇన్హేల్, క్లోజ్ యువర్ ఐస్, స్పైన్ స్ట్రైట్ గా పెట్టండి. ఇన్హేల్ స్లోలీ, ఎక్స్హేల్. Inhale, exhale. Inhale, exhale. ఇప్పుడు ప్రాణాయామ చేద్దాము. మన రైట్ థంబ్ తో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ తో బ్రీత్ ఇన్ చేయాలి 4 కౌంట్ లో. ఇప్పుడు మన రింగ్ ఫింగర్ తో లెఫ్ట్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ తో రిలీజ్ ఎక్స్హేల్ చేయాలి స్లోగా 5 కౌంట్ లో. Inhale with right nostril. Exhale with left nostril. Inhale with the left nostril. Exhale with right nostril. Inhale with right nostril. Exhale with left nostril. Inhale with left nostril. Exhale with the right nostril. Inhale with right nostril. Exhale with the left nostril. Inhale with left nostril. Exhale with right nostril. Inhale with right nostril. Exhale with left nostril. Relax. మళ్ళీ ఒకసారి బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేసుకుందాం. Inhale slowly. Exhale. Inhale slowly and deeply. Exhale. Inhale. Exhale. ఇప్పుడు శాంతి మంత్రం చెప్పుకుందాం. మన హ్యాండ్స్ అనేవి నమస్కార ముద్రలోకి తీసుకురండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మనం 2 హ్యాండ్స్ మన బ్యాక్ సైడ్ తీసుకెళ్దాం. లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ విస్ట్ ని ఫోల్డ్ చేసి ఇన్హేల్ చేస్తా, చెస్ట్ ఎక్స్పాండ్ చేస్తా, బ్యాక్ హెడ్ బెండ్ చేయాలి బ్యాక్ కి.
ఎక్సెల్ చేస్తా ఫార్వర్డ్ బెండ్ చేయండి స్లోగా. ఇప్పుడు మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. గ్రాటిట్యూడ్ టు యువర్ హోల్ బాడీ, టు ద యూనివర్స్, టు ద సుప్రీం గాడ్, టు ద మదర్లాండ్, your gurus, your parents, and your loved ones. ఇన్హేల్ చేస్తా స్లోగా పైకి లేవాలి. రిలీజ్ యువర్ హ్యాండ్స్, రబ్ యువర్ 2 palms, generate warm and place it over your eyes, your cheeks. Again, make it warm. Keep it on your shoulders, hands, your back, your legs. Now slowly open your eyes with your beautiful smile on your face and look it in your arm. Namaste. Thank you for giving me this opportunity. More power to you, ma'am. Thank Excellent. you. సూపర్ సుమ మేడం, బాగా చెప్పారు. Thank you, ma'am. Ma'am, more power to you. మీరు అయిపోయిందని చూసి